హాయ్ అండి. ఇవాళ మామిడి పండుతో ప్రసాదం చేయడం చూపిస్తాను రండి. అందులో కావాల్సినవి ఒక మామిడి పండు గుజ్జు, ఇగో ఎంత గుజ్జో అంతే సగం రవ్వ వేచి ఉంచాను రవ్వ, ఇగో పట్టి పందార సగం, కొంచెం నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, కొంచెం యాలకులు, ఇంతే దీనికి కావాల్సింది. రండి చూపిస్తాను. ఇగో ఇవే మామిడిపండు, నెయ్యి, పట్టి పందార, రవ్వ, కాజు, కిస్మిస్, యాలకులు. కొంచెం వేచిన రవ్వే అయినా కొంచెం వేచుతాను రవ్వ. రెండు చూపిస్తాను. మామిడిపండు హల్వా, ముందు మామిడిపండు ఒబ్బటి కూడా చూపించాను. మామిడిపండు ప్రసాదం బూర్లు కూడా చేస్తారు. కొంచెమే నెయ్యి వేయాలి. ముందు జీడిపప్పు, కిస్మిస్ వేచి తీసిద్దాం. ఇలా ఎక్కువ నెయ్యి కూడా పట్టదు. ఇక జీడిపప్పును కిస్మిస్ ముందు వేచేసి గిన్నెలో తీసేస్తాను. చూపిస్తాను రండి. ఇది కొంచెం ఎర్రగా వేగాక తీసిద్దాం. చాలా బాగుంటుంది ప్రసాదం. మనం గోధుమ పిండి ప్రసాదం చూసాం, శనగపిండితో కూడా చేస్తారు, రవ్వతో చేస్తారు, బొంబాయి రవ్వతో, గోధుమ రవ్వతో, దొడ్డు రవ్వతోటి. ఇవాళ మామిడిపండు రవ్వ ప్రసాదం చూపిస్తాను. ఇక వేగిపోయింది చూడండి. ఓ గిన్నెలో ముందు తీసేద్దాం దీన్ని. వేచి ఉంచిన రవ్వే అయినా ఒకసారి వేచాలి. ఇందులోనే రవ్వ వేచుదాం. ఇక సగం కొంచెం వెళ్తే రవ్వ అంతే, పట్టి పందార అంతే, మామిడి పండు గుజ్జు తియ్యగా ఉన్నాయి బంగినపండు పళ్ళు. ఒక పండు చాలు దీనికి కొలతకి. ఒక కప్పు పాలు. ఇది వేగాక చూపిస్తాను. బాగా వేచాలి ఇది. ఇగో ఇది వేచేసాను కదా, జీడిపప్పు, కిస్మిస్. ఇది కొంచెం వేగుతుంది, వేడెక్కాలి కదా. వేచిందే ఇది బాగా కొంచెం మళ్ళీ వేచేద్దాం. వేడెక్కుతుంది. అడుగంటకుండా వేచి చూపిస్తాను రండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఇగో ఇది వేగుతున్నది కదా, ఇలాగా బోల్ రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడిపండు సీజన్లో తీయగా వస్తున్నాయి. ఇక ఇందులో మామిడిపండు ఒక పండు చూపించాను కదా, గుజ్జు తీసి ఉంచాను. ఇది రవ్వతో బాగా కలపాలి. వేడిగా ఉడుకుతుంది కూడాను. ఇక ఇలాగా కొలితే ఎంత రవ్వ అంత పండు. తీపి ఎక్కువ. ఇందులో బెల్లం వేసుకొని పందార కొలిస్తే పందార, నేనైతే పట్టి పందార ఇగో వేసాను అంతే. ఎంత రవ్వ అంత పట్టి పందార వేసి మూడు దగ్గరగా కలిపేద్దాం. ఇక ఇలా కలిపేసి దగ్గరగా కలిసాక మామిడిపండు గుజ్జంతా ఎగిరి రవ్వలో కలిసిందాక ఇప్పుడు ఇందులో కప్పుడు పాలు వేద్దాం. నీళ్ళు పేరుకే వేయాలి, పాలే. చాలా బాగుంటుంది తినడానికి. మీరు నైవేద్యంలో గట్రా కూడా పెట్టుకోవచ్చు. ఇది నవరాత్రిలో గట్రా మనం చేస్తాం కదా, ఓ రోజుకి ఒకటి అలా కూడా నైవేద్యం పెట్టవచ్చు. ఇప్పుడు మామిడిపండు సీజన్ బోల్ రకాలు చేసుకోవచ్చు మామిడిపండుతో. ఇది ఇప్పుడు దగ్గరగా ఉడకాలి. ఇప్పుడు గిన్నెడు పాలు వేసి నేను కొంచెం పాలు కొంచెం నీళ్ళు కూడా పోస్తాను. ఒక్క పిసరు నీళ్ళు, మామిడిపండు గుజ్జు కడిగేసి నీళ్ళు పోస్తాను. ఎక్స్ట్రా పాలు కొంచెం మిగిలితే అది పోసేసాను. పాలతోటే బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఏలకులు దంపలేదు నేను, ఇలాగే వేస్తున్నాను. ఇగో ఏలకులు. ఒక మామిడిపండు గుజ్జు గిన్నె ఉన్నది కదా, అందులో కొంచెం తొలిసి పేరుకే నీళ్ళు వేద్దాం. ఇక ఒక్క పిసరు, ఇగో చూడండి అంతే నీళ్ళు పేరు. కొంచెం చిటికిటి ఉప్పు వేద్దాం. వేసి దగ్గరగా ఉడకనిద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టాను నేను. ఇగో ఎంతే ఉప్పు పేరుకి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. చూపిస్తాను రండి. దగ్గరగా ఉడుకుతుంది ఇది. అడుగంటకుండా గడ్డ కట్టకుండా అలా కలుపుతూ ఉండాలి.
విడదీసి విడితే ఆ పట్టి పందరంతా కలుగుతుంది. చూపిస్తాను రండి. ఇక చూడండి, ఉడికాక ఇలా ఈ కలర్ వస్తుందన్నమాట. ఆ మామిడి పండు అంతా ఎగిరి ఉడికి ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు దగ్గరగా ఉడికిద్దాం. దగ్గరగా వచ్చిందాక కలుపుతాం. నెయ్యి ఎక్కువ వేయద్దు, కాస్త ఒక పిసరు వేయండి. నేనైతే వేయలేదు, నెయ్యితో వేచాను కదా. ఇగో జీడిపప్పు కిస్మిస్ వేసేసి ఇప్పుడు దగ్గరగా కలిపేద్దాం, ఉండలు కట్టకుండా. చూపిస్తాను రండి. ఇగో చూసారు కదా, ఇలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేద్దాం. చాలా బాగుంటుంది తినడానికి. బెల్లం వేసుకోవచ్చు, దేంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బౌల్లో తీసేద్దాం రండి, చూపిస్తాను. టేస్టీ ప్రసాదం, మామిడి పండు ప్రసాదం. నేను మామిడి పండు రవ్వ బొబ్బట్లు కూడా చూపించాను. ఇది ప్రసాదం, చాలా బాగుంటుంది తినడానికి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, రండి తిందాం. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మర్చిపోతున్నారు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. మామిడి పళ్ళు ఇప్పుడు చాలా చౌకగా ఉన్నాయి. బంగినపల్లి పళ్ళు మంచిగా మెత్తగా తీయగా ఉన్నాయి. రకరకాలు చేయొచ్చు దాంతో. చూసారు కదా, టేస్టీ మామిడి పండు ప్రసాదం. మన నైవేద్యాలు కూడా పనికి వస్తుంది ఇది. చూడండి, చెంచాతో తీసి చాలా అంటే చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. చూసారు కదా, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఒక పండుతో చేశాను నేను. ఇగో ఈ పండుతో చేశాను. చాలా బాగుంటుంది.